అనుకోండి, దాని ద్వారా ఒక 400-500 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. మనం విడిగా పెట్టుకునేటటువంటి కాస్ట్ ఏళ్ల తరబడి పెట్టుకునే దానికంటే ఓసారి పెట్టుకుంటే ఈ కాస్ట్ మనకి పడిపోయినట్టేగా, తగ్గిపోయినట్టే కదా. కనీసం 25 ఏళ్ల పాటు పనికి వస్తుందిగా. ఈ సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు 3.5 లక్షలు ఉంటుంది ఒక 500 యూనిట్లు. అదే 1000 యూనిట్లకు కావాలంటే ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే ఇంకోటి మనం వాడకపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మనకి కదా. దాంతో ఇక్కడ ప్రభుత్వాలు అక్కడ ప్రోత్సహించాలి, వాళ్ళు వెంటనే డబ్బులు ఇచ్చేటట్టు ఏ నెలకా నెల. వాళ్ళు అది ఇవ్వకపోవడమే ఒక మైనస్ ఉంది. అది పక్కన పెడితే సోలార్ని కనుక ఇది ప్రోత్సహించినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాల మీద భారం తగ్గడం ఒక ఎత్తు. ఈ పబ్లిక్ ఇప్పుడు అందుకే ఉచితంగా ఇస్తానంటున్నారు. సూర్య గారి పథకం ఏంటి, ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది మనకి సోలార్ ప్యానెల్. కాబట్టి ఇక్కడ పబ్లిక్ కాస్టే ఉందని ఇది ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మనకి ఫ్లోరసెంట్ బల్బులు అయి ఉండేవి, అప్పుడు కరెంటు వాడకం ఎక్కువ ఉండేది, ప్లస్ ఆ కరెంట్ ఏం బొగ్గాధారంగా తయారు చేయాల్సి వచ్చేది. తర్వాత ఏం చేశాడు, మోడీ వచ్చాక ఎల్ఈడి బల్బులు పెట్టాడు దేశవ్యాప్తంగా. దానికి అయ్యే కాస్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. మనకు గుర్తుంటే మీరు ఆ బల్బు తెచ్చి ఈ బల్బు తీసుకెళ్ళండి అని ఇచ్చారు మనకి, మనల్ని అలవాటు చేయడానికి. మామూలు ఎల్ఈడి బల్బులు, ఈ బల్బు తెచ్చి ఆ బల్బు తీసుకెళ్ళండి అని చెప్పేవాడు. అట్లా తెచ్చుకుని ఇప్పుడు ఇస్తున్నారో లేదు తెలియదు మరి. అట్లాగే నాకు అట్లా చేయడం వల్ల పేదలు కూడా ఇవి వాడారు. అందులో అదేమో 15 రోజులకి పడిపోయేది, ఒక్కోసారి నెల రోజులకి, ఒక 6 నెలలు వస్తే గ్రేట్. అది కొన్ని కంపెనీలు వస్తాయి అనే స్టేజ్, ఆ ఫిలమెంట్ పడిపోవడం. ఇవాళ రోజున అట్లా లేదు కదా.